ఈరోజు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పార్లమెంట్ వేదికగా దీనిపై వివరణ ఇవ్వబోతున్నారు. దీనిపై మనతో మాట్లాడేందుకు చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ చెప్పండి. ఈరోజు పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న యుద్ధానికి సంబంధించి వీరు విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు వివరణ ఇవ్వబోతున్నారు, ఏమంటారు? నేను ఒకటే చెప్తున్నా అండి, పశ్చిమ ఏషియా దేశాల్లో ఏం జరుగుతుందో ఈరోజు విదేశాంగ మంత్రి వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో నరేంద్ర మోడీ గారు ట్రంప్కు ఒక అధికార ప్రతినిధిగా ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడ ఆయిల్ కొనుక్కోవాలి, ఎక్కడ ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడొద్దనే నియంత్రణ వైట్ హౌస్ నుంచి చేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే మనం పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఈరోజు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశము ఉన్నటువంటి ఇండియా ఇప్పటి వరకు పశ్చిమ ఏషియాలో జరుగుతున్నటువంటి యుద్ధం గురించి డే 1 నుంచి కూడా క్లారిటీగా మాట్లాడలేదు. అసలు మన స్టాండ్ ఏంది? ఎందుకంటే మన వైపు ప్రజలు చూస్తుర్రు, ఈ యుద్ధం వల్ల మన ప్రజలకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి, వంట గ్యాస్ పెరుగుతుంది, సామాన్యుడి మీద భారం పడే పరిస్థితి ఉంది. మరి ఎందుకు మాట్లాడతలేము? మనము ఎవరి కోసం మాట్లాడతలేము, ఎవరు చెప్తే మాట్లాడతారు మీరు అనేది ఈరోజు తేట తెల్లం కావాలి. ఎందుకంటే ఈ రోజు విదేశాంగ మంత్రి కూడా ఈ రోజు మాట్లాడినాక స్పందిస్తారు. ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. యుద్ధం ఆపాలని తుది నిర్ణయం నేనే తీసుకుంటాను, యుద్ధం ముగించాలా లేదా అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను ట్రంప్ చెప్తున్నారు. ట్రంప్ ఏం చెప్తుండు అనేది, యుద్ధం ముగిస్తాడా ముగియడా, ఆయన ఈ దేశానికి అధ్యక్షుడు కాదు, ఆయన అమెరికాకు అధ్యక్షుడు. ఈ దేశంలో జరిగే అంశాలు ఈ దేశ ప్రజలు కోరుకుంటున్న విషయాన్ని నరేంద్ర మోడీ చెప్పాలి కదా. మాకు ఏమాత్రం చెప్పకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఆయనకి ఇష్టానుసారంగా పాలిటిక్స్ చేసుకుంటాడు తప్ప ప్రజల కోసం ఏం చేస్తలేడు. కాబట్టి ఈ రోజు అట్లీస్ట్ ఈ రోజన్నా వాళ్ళ హౌస్ లో క్లారిటీగా మాట్లాడాలి. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు విదేశాంగ శాఖ మంత్రి ఇచ్చే వివరణకు సంబంధించి ప్రధానంగా వీళ్ళు కూడా వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చారు. ఇది ఇజ్రాయెల్ కు వెళ్ళొచ్చిన తర్వాత ఈ యుద్ధం అనేది కొనసాగింది కాబట్టి దానిపై ఒక ప్రకటన విడుదల చేయాలని మొదటి నుంచి కూడా విపక్ష పార్టీలు కోరుతున్నాయి. మరోవైపు ఇటు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలకు ఆయన ఏదైతే పరిస్థితులను బేరీజు వేసుకుని యుద్ధం ఆపాలా లేదా అనేది కూడా నిర్ణయం తీసుకుంటానంటున్న వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఏకీభవిస్తారా లేదని కూడా చూడాల్సి ఉంది. వినయన. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.